చెబుతూనే బెదిరింపులు, దాడులు లేదంటే ఈ పార్టీ ఆఫీసుల మీద అక్రమ నిర్మాణాలు చెప్పడం. ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నం, బెదిరించే రాజకీయం అని ఎందుకు అనుకోకూడదు? ఇందులో 3 రకాలుంది. ఒకటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పక్షంలో ఇప్పుడున్న నాయకులకి, అవతల ఉన్నటువంటి వాడికి వ్యక్తిగత వైషమ్యాలు ఏయో ఉంటాయి. హ్మ్. లేదా వ్యాపారపు వివాదాలు ఏయో ఉంటాయి. అవును. అప్పట్లో ఇతని వల్ల కాల. హ్మ్. అసూయ, ద్వేషం లేదా వీళ్ళ హక్కు అయి ఉండొచ్చు. హ్మ్. అప్పుడు అవతలోడు ఆధిపత్యంలో ఉండి వీళ్ళ హక్కుని కాలు రాసి అవతల లాగేసుకుని ఉంటాడు. ఇప్పుడు వీళ్ళెళ్ళి దాడి చేస్తారు. హ్మ్. లేదు అవతలోడు బాగుపడ్డాడు, కడుపు అంటుంటుంది. హ్మ్. అది వ్యక్తిగత ఫీలింగులు. ఆడా పార్టీలో ఉన్నాడు, ఈడీ పార్టీలో ఉన్నాడు. అవును. ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ హ్మ్. ఇది పార్టీకి సంబంధం ఉండదు నాకు అవునా? తెలిసి. హుహు. హ్మ్. ఇందులో పార్టీ నువ్వు వెళ్ళి కొట్టిరా, ఆని కొట్టిరా, వీడిని కొట్టిరా అని చెప్పదు. వీళ్ళ వ్యక్తిగత భావోద్వేగాలే. వ్యక్తిగత భావోద్వేగాలు అది. హ్మ్. రెండవది ఏంటంటే గతంలో ఈ కార్యక్రమాల సందర్భంగానూ అహంకారం ప్రదర్శించుంటారు వాళ్ళని. హ్మ్. ఇబ్బంది పెట్టడమో, తిట్టడమో, లేదా పోలీసుల చేత కేసులు పెట్టించడమో అధికారంలో ఉన్నప్పుడా? అధికారంలో ఉన్నాం. హ్మ్. వాళ్ళ మీద ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష తీర్చుకుంటాం అంటారు. హ్మ్. ఇంకా పైనోళ్ళు ఏమంటారు? పైనోళ్ళు ఏమన్నారు. హ్మ్. ఇది వ్యక్తిగతమే. అదే అవును. అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం. హ్మ్. ఇది రెండవది ఉంటుంది. హ్మ్.